హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులతో మనం కలుస్తున్నాం గైస్. ఓకే, ఆల్మోస్ట్ ఒక 2 to 3 weeks అయిపోయింది. ఇప్పటికి మనం లాస్ట్ వీడియో ఎక్కువ చేసామంటే మనం ఏమో గుర్తులేదు గైస్. ఓకే, సో ఇప్పుడు మనం వాళ్ళ యాక్టివిటీ ఏంటంటే వాళ్ళ సండే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సండే. ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే బోనాలు వేయాలి గైస్. యాక్చువల్లీ కుకట్పల్లి బోనాలు ఈరోజు. ఓకే, సో కుకట్పల్లి బోనాలు ఉంటాయి కానీ అది పొద్దున్న అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి గైస్ ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. ఓకే, ఆగస్ట్ డేట్ కూడా వచ్చేసి August 9 సండే. ఓకే, ఈరోజు మనం ఎక్కడ వెళ్ళిపోతున్నాం అనేది వాళ్ళు ఎక్కడికి వెళ్తలే గైస్, బేసిక్లీ లోకల్లోనే. ఓకే, లోకల్లోనే ఎక్కడంటే అలా వాళ్ళు ఒక సినిమా వచ్చి రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది కదా, ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటాయి ఏ సినిమా అనేది. మార్వెల్స్ స్పైడర్ బ్రాండ్ న్యూ డే గైస్. దానికి మేము టికెట్ బుక్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను నాతో పాటు ఇంకా ముగ్గురు వస్తారు. నేను నికోలస్ ఆల్రెడీ మీకు తెలుసు. వాళ్ళు ఇంకో పర్సన్ వస్తున్నాడు, కార్తీక్ అని. ఓకే, కార్తీక్ అతనితో పాటు ఇంకో కజిన్ వస్తున్నాడు. సో మొత్తం 4 members. ఈ 4 members వాళ్ళు వస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ నేను మా ఇంట్లో ఉన్నాను. మా ఇంట్లో ఎవ్వరు లేరు బేసికల్లీ. ఓకే, ఇంట్లో ఎవ్వరు లేరు బేసికల్లీ. ఇది మా ఇల్లు బేసికల్లీ. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ నికోలస్ దగ్గరికి వెళ్తాం. మన షో వచ్చేసి 7:40 గైస్. అది ఎక్కడ థియేటర్ అనేది మీకు రాబోయే వీడియోలో తెలుస్తుంది. బేసికల్లీ థియేటర్ మంచిదే. ఓకే, అక్కడ వెళ్ళిపోతున్నాం. నికోలస్ని పిక్ చేసుకుని సినిమా థియేటర్కి వెళ్తాం. ఓకే, నికోలస్ని పిక్ చేసుకుని సినిమా థియేటర్కి వెళ్తాం. సినిమా థియేటర్ అనద్దు గైస్, యాక్చువల్లీ హైమాక్స్ అది బేసికల్లీ. హైమాక్స్ కొంచెం లాంగ్వేజ్ని కొంచెం అటు ఇటు సెట్ చేద్దామని చూస్తున్నాం గైస్, సెట్ అవుతలేదు. వితౌట్ లేట్తో వీడియో స్టార్ట్ చేద్దాం. బై ద వే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి గైస్, సరేనా? స్టే ట్యూన్. ఓకే గైస్, మనం సో మోటో వ్లాగ్ సెటప్లో కలుద్దాం గైస్. ఆల్ రైట్ గైస్, వెల్కమ్ టు మై మోటో వ్లాగ్ సెటప్. సరే గైస్, ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం అనేది మనం బేసికల్ ఇప్పుడు బోరబండ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ 17 to 18 kilometers ఉంటుంది. ఓకే, అక్కడ అన్ని పిక్ చేసుకుని నికోలస్ని పిక్ చేసుకుని అక్కడ నుంచి మనం అమీర్పేట వెళ్తాం. తీసుకుంటాం లెఫ్ట్, సార్ రైట్. యాక్చువల్లీ రైట్. ఏరియా మీకు ఎవరికి తెలుసు చెప్పండి గైస్, తప్పకుండా చెప్పండి. ఏరియా ఎవరికి ఎంతమంది తెలుసు? ఏరియా చెప్పారంటే గ్రేట్. బై ద వే గైస్, నేను ఈ బ్లాగ్ అనేది కొంచెం షార్ట్గానే పెడతాను. ఓకే, ఎందుకంటే రోడ్ అనేది పెద్ద కామన్గా ఏం ఉండవు. మనం 19 కనీసం నేను వీడియో అప్లోడ్ చేసి 2 to 3 times దాకా నేను ఈ రోడ్డు చూపెట్టేసి ఉంటాను. ఇండికేటర్ వేసి రైట్, సార్ లెఫ్ట్. నాకు కొంచెం డైరెక్షన్స్ సెన్స్ తక్కువ తెలియదు గైస్. లెఫ్ట్ అంటే రైట్, అంటే రైట్ అంటే లెఫ్ట్ అంట. ఇప్పుడు దీనికి తీసుకుంటాం రైట్. ఇది కరెక్ట్ వచ్చింది. ఇది రైట్. బై ద వే గైస్, నా బండివి బ్రేకులు కొంచెం ఇష్యూ ఇస్తున్నాయి. బ్యాక్ టైర్ అసలు బ్రేకులు పడతలేవు. నా యాక్టివాది బ్రేకులు పడతలేవు. లైనర్లు అడిగిపోయినట్టు ఉన్నాయి గైస్, తెలియదు. 2 to 3 times మెకానిక్కి చూపెట్టాను, అని అంత యూస్ఫుల్ లేదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే రేపు బైక్ యాక్టివాని రేపు సర్వీసింగ్కి ఇస్తాను. రేపు సర్వీసింగ్ ఇస్తాను. సో ఆ లైనర్లు ఏమైనా ఉంటే దాంట్లో కవర్ అయిపోయేటట్టు ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే నా బైక్ది స్టాండ్ లూజ్ అయిపోయింది. ఏమని అంటే టింగ్ 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 అని సౌండ్ ఇస్తుంది.
సో దాన్ని కూడా నేను చూపెట్టాలి. మేబీ స్ప్రింగ్ ఇష్యూ ఉన్నట్టుంది, స్ప్రింగ్ ఇష్యూ లేకపోతే స్టాండ్ ఇష్యూ తెలియదు. మ్యాక్సిమం మమ్మీ ఎక్కినప్పుడల్లా ఆ సౌండ్ వస్తుంది. ఏంటంటే నేను కొంచెం వెయిట్గా ఉంటా, మమ్మీ కూడా కొంచెం వెయిట్గా ఉంటుంది. సో వెయిట్ మొత్తం బైక్ మీద పడేసరికి బండి కొంచెం కింద దిగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే రోడ్డు మీద టింగ్ 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 అని గంటలా కొడుతుంది కదా. సో దాన్ని నేను చూపెడతా రేపు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం రేపు బండి సర్వీసింగ్ అయిపోతే మన లక్ బాగుంటుంది. ఎందుకంటే రేపు డాడీ ఏంటంటే రేపు ఇక్కడికి వెళ్ళాలంటున్నారు, బండి కొంచెం పని ఉంది. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం నేను మార్నింగ్ ఎంత వీలైతే అంత పాసిబుల్గా ఇచ్చేటట్టు చూస్తా. సో నాకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం 4-5 కల్లా బండి రిటర్న్ వస్తే బాగుంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే గాయస్, కొంచెం వీడియోస్ అనేది కొంచెం బేసికల్లీ స్లో అవ్వచ్చు. ఓకే, మంత్కి 4 అనుకున్నాం కానీ ఇప్పుడు 4గా అయ్యేటట్టు కనిపిస్తలేవు. ఎందుకంటే బేసికల్లీ రాహుల్కి కొంచెం లెగ్ సర్జరీ అయింది. లెగ్ సర్జరీయా ఏం సర్జరీ నాకు తెలియదు, మొత్తం స్టోరీ తెలియదు నాకు. సో ఒకసారి తెలిస్తే మనం అప్పుడు చెప్తాను నేను ఏంది అనేది. ఎందుకంటే వాళ్ళు లేని వల్ల నేను కొంచెం మోటో వ్లాగింగ్ కొంచెం స్లో చేసిన. ఎందుకంటే సోలో రైడ్ చేయొచ్చు గైస్, కానీ లాంగ్ వెళ్తున్నప్పుడు మనతో పాటు ఎవరో ఒకరు ఉండాలని నా రికమెండేషన్. ఎందుకంటే రేపు అన్న రోజు ఏమైనా అయిందంటే దిక్కు దివానా లేకుండా ఉంటాం గైస్. ఓకే, ఈ NH65 అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది గైస్. మ్యాక్సిమం సాటర్డే హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ అంటే తెలుసు యూజువల్లీ. అలాంటి సాటర్డే ట్రాఫిక్ ఉండదు, కానీ ఈ సండేస్ అయితే చుక్కలు చూపిస్తారు గైస్ నాకైతే. ఎక్కడెక్కడి నుంచో ప్రో రైడర్స్ వస్తారు బయటికి. నాలాంటోడు ఎవడొకడు బయటకు వస్తాడు. ఇప్పుడు ఎంత బోనాలని చెప్పి మొత్తం ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయింది. నాకు ముసాపేట్లు ఏమవుతాయని తెలియదు, ఎందుకంటే అది రోడ్డు మీద ఉంది అమ్మవారు, అది టెంపుల్ యాక్చువల్లీ. ఏపీకి బాగా ఇంప్రూవ్ అయింది కదా ఒక్కదానికైతే. మొన్నటి వరకు మీకు దేనికి ఫేమస్ అనేది మీకు తెలుసు, యాక్చువల్లీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను అనుకుంటున్నా. ఓకే, మన ఆడియన్స్ చాలా మెచ్యూర్ అనుకో నాకు ఇప్పటికైతే తెలుసు ప్రెసెంట్కి అయితే. ఎందుకంటే నేను చూసే వీడియోస్ మ్యాక్సిమం 17 to 15 to 20 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు. సో నేను అంత పర్టికులర్లీ గుచ్చి చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ పోలీస్ క్యాంప్ అనేది అక్కడ ఎక్కారు యాక్చువల్లీ, కరెక్ట్గా కేపీసీ బస్ స్టాండ్ కదా, కేపీసీ బస్ స్టాండ్ ఉంటాయి కదా అక్కడ ఎక్కారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 7 to 12 మధ్య 12 వరకు రైడింగ్ లో ఉంటున్నారు. ఎక్కడైనా కనిపిస్తే ఆన్ ది స్పాట్ పట్టుకొని క్యాచ్ చేసి వాళ్ళని జైలు వేయడం, లేకపోతే ఏమంటారు ఓవర్ టైంకి చూస్తారు. అది ఏంటది కౌన్సిలింగ్ ఇవ్వడం చేస్తున్నారు. ఓకే, వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం అన్నీ చేస్తున్నారు. దానివల్ల కేపీహెచ్ చాలా ఇంప్రూవ్ అయింది. కానీ తెలంగాణ పోలీసు వాళ్ళు ఇలా చేస్తున్నారంటే చాలా హ్యాపీ విషయము. ఎందుకంటే బేసికల్లీ కొంతమంది నేను చెప్పద్దు కానీ వాళ్ళు సిచ్యువేషన్ బాగోక అలా చేస్తున్నారు, కానీ వాళ్ళందరినీ కొంచెం ఎడ్యుకేట్ చేయించాలి కదా. ఎందుకంటే రేపన్న రోజు వాళ్ళకనే కాదు, రేపన్న రోజు ఏమైనా ఏమంటారు అది నాకు పదాలు గుర్తురావు. డిసీజ్ వచ్చినా కూడా, డిసీజ్ వస్తే మనకి ఫ్యూచర్ ప్రాబ్లం అది ఆ డిసీజ్ వచ్చి బేసికల్లీ మందు కూడా లేదు. అది నేను ఏ డిసీజ్ గురించి పర్టికులర్లీ మాట్లాడుతున్నా అనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో దానికోసం ఈ కంట్రోల్ చేస్తున్నారు బేసికల్లీ. చాలా మట్టుకైతే ఇది ఇంప్రూవ్ అయింది. బేసికల్లీ నేను ఇంప్రూవ్మెంట్ చూస్తున్నా కదా. అదే విధంగా కొంచెం హైదరాబాద్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది కదా. ఏంటంటే
మీరు లాస్ట్ న్యూస్ విన్నారా లేదు గుర్తుందో లేదు నాకు తెలియదు, కానీ నాకు తెలుసు వినాయక చవితికి ఖైరతాబాద్ నిమజ్జనం అయ్యే టైంలో కొంతమంది మోన్స్టర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు ఉమెన్స్తో సెన్స్లెస్గా బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ, నేను ఏం చెప్తున్నా అర్థమవుతుంది కదా, అదే అక్కడ కూడా కంట్రోల్ చేస్తే బాగుంటుంది గైస్. ఎందుకంటే అలాంటి వాళ్ళని వదలదు గైస్. ఎందుకంటే గాయస్ నీకు కనీసం వచ్చి గంట సేపు అయింది, ఈడు ఆడంగోల్లా రెడీ అవుతున్నాడు గాయస్. 1 అవర్కి వెళ్ళి అసలు ఏం చేస్తున్నావు అరే, అమ్మాయిలు కూడా అంతసేపు రెడీ అవ్వరు కదరా. ఇది కట్ చేసి పెట్టేస్తా, తట్టుతో పెడతా చెప్తారా, కట్ చేయాలా వద్దా, పెట్టేమంట. ఈడు పెద్ద కార్తీక్, ఈడు పెద్ద దొంగ కార్తీక్ గాడు. అంత అవసరం లేదు. హాయ్ గైస్, ఇప్పుడు టైం అవుతుంది 12. సో ఇప్పుడు సినిమా చూసి మీరు డిన్నర్ చేసి అన్నీ చేసేసరికి 12 అయిపోయింది. నా ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోయింది కాబట్టి నేను దాన్ని వీడియోని షూట్ చేయలేకపోయినా. ఓకే, ఈ వీడియో ఇప్పుడు నికోలస్ ఇంకా కార్తీక్ వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి గైస్. ఓకేనా, దానివల్ల నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.